రైట్. వెంకటేశ్వర గౌడ్ గారితోటి ఒకసారి మాట్లాడదాం. బీజేపీ పార్టీ నుంచి వారు కూడా ఉన్నారు. వెంకటేశ్వర గౌడ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అందరికీ నమస్కారం. యెస్. ఎలా చూస్తారండి? అంటే భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. భారీ ఎత్తున ఇక్కడ కంపెనీలు తీసుకొస్తున్నాం. ఫ్యూచర్ సిటీలో 13,00,000 ఉద్యోగాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. 2047 నాటికి అంటే ఒకవైపు భారత ప్రభుత్వం కూడా 2047 నాటికి లక్ష్యాల్ని పెట్టుకుంది. మరోవైపు తెలంగాణ కూడా అదే లక్ష్యంతోటి ముందుకు వెళ్తోంది. అనేక ఉద్యోగాలు కావచ్చు, రైతులకు, మహిళలకు, యువతకు అందరికీ సంక్షేమం అందేలాగా ఈ మొత్తం ఫ్యూచరిస్టిక్ గోల్స్తో మేము ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. అసలు మీరు ఎలా చూస్తారు? 2 రోజుల సమ్మిట్ ఎలా జరిగింది? వీళ్ళు చెప్తున్నటువంటి పెట్టుబడులకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? చాలా సంతోషము. సమ్మిట్ జరగడము, కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు మన తెలంగాణకు పెట్టుబడులు వస్తాయి అంటే తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ ప్రాంత నాయకునిగా నేను చాలా సంతోషపడతా. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించడానికి సమ్మిట్ అని పెట్టి దాన్ని ఒక పెద్ద హైప్ క్రియేట్ చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రజల లోపల ఉన్నటువంటి వ్యతిరేకతను మరల్చడానికి ఒక ప్రయత్నం చేసిందని నేను భావిస్తా ఉన్నా. మీరు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చింది. 6 గ్యారంటీలు అమలుగా అయ్యేటటువంటి పరిస్థితి లేదు. రైతులకు 15,000 రూపాయల రైతు బంధు ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. ఇవాళ మహిళలకు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. నామినల్ గా 2-3 సంవత్సరాలు 2-3 నెలల పాటు ఏదో సబ్సిడీ ఇస్తా అన్నారు. 4,000 రూపాయల పెన్షన్స్ ఇస్తా అన్నారు. 4,000 రూపాయల పెన్షన్స్ ఇవ్వడంగా పోను కనీసము 2,000 రూపాయల పెన్షన్ ఒక్క కొత్త పెన్షన్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినట్టయితే నేను ముక్కు మూగికి రాస్తాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఆ రకంగా ఉన్నది. ఇక యువతకు 25,000 రూపాయలు ఇస్తా అన్నారు. మహిళలకు తులం బంగారం పెడతా అన్నారు. ఎవరికన్నా ఒక్క హామీ నెరవేర్చిందా ఈ ప్రభుత్వం? ఒక్క హామీ కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితులల్లో ఒక గ్లోబల్ సమ్మిట్ అని పెట్టి విదేశాల నుంచి ప్రతినిధులందరినీ తీసుకొచ్చి ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఏదైతే వ్యతిరేకత ప్రజల నుంచి వస్తున్నదో దాని నుంచి వ్యతిరేకత నుంచి బయటపడడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు తప్ప దాంట్లో ఏదో చిత్తశుద్ధి వస్తుంది నిజంగానే పెట్టుబడులు వస్తాయనేటువంటి నమ్మకం నాకు కలుగుతలేదు. ఏదైతే 2-3 రోజుల పాటు సమ్మిట్ చేసినరో విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకు వసతులు కల్పించి కొత్త విదేశాలలో పేరు తెచ్చుకొని అప్పులు సంపాదించుకుందాం అనేటువంటి ప్రయత్నం ఏదైనా ఉంటే, ఆ అప్పుల ద్వారా ఏదైనా కమిషన్లు సంపాదించుకున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే వాళ్ళకు ఉండొచ్చు. కానీ కేవలము రేవంత్ రెడ్డి ప్రభుత్వము కమిషన్ల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం మాత్రమే. ఇవాళ నేను ఒక విషయం అడుగుతాను. కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు ఎలక్షన్ల ముందు పెద్ద ప్రచారం చేసిండ్రు. కాళేశ్వరం మీద సిబిఐకి చేతులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఎందుకు మీరు చర్య తీసుకోలేదు? ఎందుకు మన పాత ప్రభుత్వం మీద మీరు అరెస్ట్ చేయలేదు? మీకు చిత్తశుద్ధి ఉన్నది. ఎందుకంటే మీరు మిలాఖత్ అయి అందులో ఏదో లావాదేవీలు జరిగినాయి కాబట్టి మీరు దాని మీద చర్య తీసుకుంటలేరు. అంతే తప్ప మీరేదో చిత్తశుద్ధితోటి తెలంగాణను అభివృద్ధి చేస్తాము, తెలంగాణను 2047 నాటికి నరేంద్ర మోడీకి ఉన్నటువంటి విజన్ మీకు ఉన్నట్టు ఏది ఉంటే ఈ 2 సంవత్సరాలలోనే మీరు అన్నారు కోట్లాది రూపాయల నిధులు ఉన్నాయి. ఆ నిధులను వినియోగించుకొని తెలంగాణ ప్రజలకు ఫలాలన్నీ ఇస్తామని ఎలక్షన్ల ముందు మీరు ప్రచారం చేసిండ్రు. ఏం ఫలం ఇచ్చిండ్రో చెప్పండి. ఒక్కరికి రైతు బంధు సరిగ్గా ఇస్తా ఉన్నారా? రైతు రుణమాఫీ 2 లక్షలు ఇస్తా అన్నారు. సరిగ్గా రుణమాఫీ చేసిండ్రా? ఎక్కడ ఇస్తారండి? రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ అభివృద్ధి చేస్తామంటారు. రీజనల్ రింగ్ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వము మీరు బాబు దానికి సంబంధించినటువంటి అలొకేషన్ చేయండి, దానికి సంబంధించినటువంటి కొంత మీ యొక్క భాగస్వామ్యం విడుదల చేయమంటే గతి లేకుండా ఆగిపోయి ఉన్నది. మొన్న కేంద్ర ప్రభుత్వం ఆ పనులు ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. మీ దగ్గర చిత్తశుద్ధి లేదు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎట్టి పరిస్థితులలో కేవలము ప్రజల దృష్టి మరలించి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు కావచ్చు, జరగబోయేటువంటి ఎంపీటీసీ ఎన్నికలలో కావచ్చు, జడ్పీటీసీ ఎన్నికలలో కావచ్చు ప్రయోజనం పొందాలని మాత్రమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప నిజంగా 2047 విజన్ అనేది రేవంత్ రెడ్డి గారి దగ్గర లేదని నేను భావిస్తాను.